హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ప్రతిరోజులాగానే ఈ వీడియోలో కార్తీక పురాణం 14వ అధ్యాయం అండి ఈరోజు వివరణ. ఇందులో ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము గురించి వివరణ ఉంటుంది. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ టచ్ చేస్తే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి. ఇక ఈ 14వ అధ్యాయంలో మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకుందరు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలములు దక్కును. ప్రతి మనుజుని పితృదేవతములను తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదులుదురో అని ఎదురు చూసుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములను చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెళ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వారి బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రీతి సంవత్సరం కార్తీక మాసం ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమునకి శివకేశవులకు ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు వ్యాపారములందు సర్వ సుఖములను అనుభవింతురు. కార్తీక మాసములు విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనము చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానము పెట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందును భోజనము చేయరాదు, కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు, విధవ వండినది తినరాదు, ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణము ఉండవలను, ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు, పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అట్లా చేయువారలు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలం స్నానం చేయవలేను. అట్లా చేయని ఎడల మహాపాపి అయి జన్మజన్మములు నరక కూపంనబడి కృషిస్తారు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానము చేయవచ్చు. అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి మరీ స్నానం ఆచరించవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను. సాయంకాలమున సంధ్యావందనాది కాది కృత్యములు ముగించి పూజామందిరమున ఉన్న శివున కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ పంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు పూజించవలను. శివ సన్నిధిని దీపారాధన చేయవలను. ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను. ఇటులా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు 1000
వాజపేయి యాగులు చేసిన ఫలము కలుగుతుంది. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము నాచరింపనివాడు 100 జన్మలు నానా యోనులందును జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలక మొదలగు జన్మలెత్తుతారు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. ఇక్కడితో 14వ అధ్యాయం పారాయణ సమాప్తమైంది. నెక్స్ట్ వీడియోలో 15వ అధ్యాయం దీప ప్రజ్వలనముచే ఎలక పూర్వజన్మ స్మృతితో నరరూపమందుట అనే దాని గురించి వివరించబడుతుంది. ఇక తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.